హలో దోస్తులు, అవిక వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మీ అందరికీ తెలుసు కదా, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కానే కాదు. చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదు దోస్తులు. మన వీడియోస్ కేవలం ఎంటర్టైన్మెంట్ కొరకు మాత్రమే. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ దోస్తులు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఇంకెందుకు ఆలస్యం దోస్తులు, ఈ రోజుటి ఆడబిడ్డ అత్తారిల్లు పార్ట్ 44తో మేము ముందుకు వచ్చేసాము. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు. మన వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రాను బంగారం, మరి నేను పోయేస్తానే ఇక. సరే పెద్దమ్మ. నీకు ఎప్పుడు మంచిగా అనిపించకపోతే అప్పుడు వచ్చేసాయి అని దించమనుడు కూడా అవసరం లేదు. 4 అడుగులు ఎత్తే వచ్చేస్తుంది ఇల్లు. అత్తది ఆగలేవు, ఇప్పుడే వచ్చినావు కదా, మా ఊరికి అత్తది. నువ్వెప్పుడు వస్తావే మరి? నా కోడల్ని రమ్మంటాన్నావు కానీ నన్ను రమ్మంటానవా? నిన్ను రమ్మనుడేందే? నీ ఆడబిడ్డ ఇల్లేనే, నీ ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు పోవచ్చు. అది మొహమాట పడుతుందని దానికి చెప్తున్నా. దానికేంది, దాని ముఖం అంగడిపోతే. దాని తల్లి కూడా దగ్గరనే తీసుకున్నది. గీన్నేనట మా ఇయ్యంపురాలిల్లు. 2 అడుగులైతే వస్తుంది. ఏ బొంబాయి తల్లి కూడా ఇన్నే తీసుకునే. ఆమె 2 అడుగులైతే ఈమె 4 అడుగులు. ఇంకేంది, రోజుకొక ఇంటికి పోతుంది. అది పోతే నీకేమైతుందే? నువ్వు కూడా రా, నా ఇంటికి రా, మీ ఏంపురాలి ఇంటికి పో. ఆమె ఏమన్నా అద్దంటదా అనే? మీ అన్నేమన్నా అంటాడావే నిన్ను? నీ ఇష్టం ఉన్నప్పుడు రా. అన్నేమంటాడు, అన్నే ఏమన్నాడు పాపం. నువ్వేమన్నా కుయ్యకయ్యమన్నాడు, నేనేమన్నా ఏమన్నాడు. ఈ తమ్ముడు లెక్క ఉండేది ఉండే అన్న, గప్పుడు వెళ్తుండే నీకు. మళ్ళా మొదలు పెట్టినావే. రేడి నీ తమ్ముడు ఇంకా రాకపోయా? మరి అక్క వచ్చింది, బావ వచ్చిండు అని రావాలి కదా ఇంటికి. నువ్వు ఫోన్ చేసి చెప్పినవానే వానికి వచ్చినామని? నేనెందుకు ఫోన్ చేస్తా? మరి వానికి ఎట్లా తెలుస్తుంది? ఎట్లా వస్తాడాడు? నువ్వు చెయ్యవా ఇక అక్కవు? తమ్ముడా అని ఇంటికి వస్తున్నారా అని చేయలేవా ఫోను? నేనెందుకు ఎత్తనే ఆయనకి ఫోను? నా ఇల్లు, నాకు స్వతంత్రం ఉన్నది, నా ఇష్టం ఉన్నప్పుడు వస్తా పోతా. ఆయనకి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకొని వస్తా అనుకున్నావా? అంత సీన్ లేదు. ఇది నా తల్లిగారి ఇల్లు, అర్థమైందా? నువ్వు చూసుకోకున్నా నా రాణి బంగారం చూసుకుంటుంది నన్ను, నా అల్లుడు చూసుకుంటాడు. మా అమ్మ ఆత్మ ఇక్కడ ఎక్కడనో తిరుగుతూ ఉంటుంది తెలుసా? మా అమ్మ కూడా చూసుకుంటుంది. మీ అమ్మాయి ఎవరిని చూసుకోకున్నా చూసుకోకపోయినా నన్నైతే బాగా చూసుకుంటుంది. నేను ఎప్పుడన్నా చికెన్ మటన్ తింటే చాలు దొడ్డికి పెట్టిపిస్తుంది. మొన్ననైతే ఉరుకుడే ఉరుకుడు ఉరుకుడే ఉరుకుడు, మోషన్స్. నీకు మోషన్స్ కూడా మా అమ్మనే ఎత్తదా అని? గట్లనే పడతారు, చచ్చిపోయిన వాళ్ళు గట్లనే పడతారు. ఎప్పుడు చూడు నాకే పడుతుంది. మరి బిడ్డ అంటే బాగా లవ్ ఇష్టం కదా, బిడ్డకు పట్టచ్చు కదా. మరి కొడుకు అంటే ఇంకా పానం, కొడుకుని పట్టచ్చు కదా, పట్టది. కోడల్ని నన్నే పట్టుతుంది. మా ఇద్దరికన్నా నువ్వే ఎక్కువ ఇష్టం కావచ్చు మరి. ఇక నేనే అరుచుకుంటూనే అయితే మంచంలో పడ్డాక ఇక నా మీదనే కొట్టుకుంటాంది కావచ్చు. సరే గాని ఎండాకాలం వచ్చింది, కొంచెం ఫ్రైలు డీప్ ఫ్రైలు తగ్గియు. ఉప్పులు కారాలు ఎక్కువ తింటే మోషన్స్ అవుతాయి, వింటానవా? మళ్ళా లేనిపోని రోగాలు వస్తాయి. దానికి మోషనే రాదు రోజు, ఎప్పుడో ఒకసారి ఇట్లా అయితే దానికి సంబరమే. నాకు మోషన్ సైడ్ వస్తాయి. మందం, ఈ ఊర్లో నీళ్ళు నాకు వాడనే వాడాయి. మందం అంటే మందం, అప్పుడప్పుడు గిట్లా అయితే మంచిదే. నేనే ఎప్పుడన్నా బాగా రోజులైతే ఇంత ఉప్పు కారం ఎక్క తింటా, మంచిగా సాప్ అవుతుంది. సాల్తీ ఇక చెప్పిన కాడికి. చిన్నది వన్నప్పుడు తొందర పని చేసుకొని వండుకో. ఇక ముచ్చట్లు పెట్టే టైం ఇది, ముచ్చట్లు పెట్టాలి, మంచిగా బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడా? 3 నెలలకు ముచ్చట పెడతారు ఇక. వారిని 3 నెలలకి ముచ్చట పెడతారా? మా వనీలు ముచ్చట పెడతా అందో లేదో మరి, ఒకసారి అన్న పోయి రావాలి. ఇవాళ వస్తే అందరం చూద్దాం దాన్ని కూడా. ఏడా, దాన్ని ఎవడు రానిస్తాడు? ఎప్పుడు అత్త మామ అనుకుంటా ఇంట్లో సాకిరీ చేసుకుంటా కూర్చోవాలి. ఇంటి నిండా పని మనుషులే ఉంటారు. స్వప్నకు పని ఏమి ఉండదు కానీ వాళ్ళ అత్తమ్మకి సురేష్కి ఎవరికి ఇష్టం ఉండదు. స్వప్న అక్కడనే ఉండాలని ఇష్టం. కరెక్ట్ చెప్పినవే. ఇప్పుడుగా ముసలమ్మ వచ్చింది కదా, ఆ ముసలమ్మకైతే ఇంకా ఇష్టమట స్వప్న అంటే. ఇట్టం ఏమిట్టం, సాంపుగా తింటది ముసల్ది. ఆ బిడ్డనైతే కర్రదని ఎట్లా ఆడిస్తుంది తెలుసా? అవనే నీకెవరి రంగు వచ్చింది మరి? మామదే కదా. ఆవు
మా నాన్నదే కలర్ నాది. నా తమ్మునికి కూడా నాన్న కలరే వచ్చింది. ఇద్దరు మంచిగా తెల్ల పుట్టిండ్రు. నా బిడ్డకేమో మీ అమ్మ కలర్ వచ్చింది. ఆ ముసలి ఏమైనా ఏడిపిస్తుంది నా బిడ్డను, కర్రెగున్నావు అని. కర్రెగుంటేందే, దాని ముక్కు ముఖం ఎంత చక్కగా ఉంటుంది మా అమ్మ లెక్క. ముఖంలా మంచి కళ ఉంటుంది దానికి. ఎప్పుడు చూడు ముక్కిరుసుకుంటా మూతిరుసుకుంటా కూర్చుంటుంది. ఇక ముసలమ్మ గట్లగా కనబడుతుంది కావచ్చు. పాలు తాగిచ్చినాక వెంటనే వండబెట్టకే, కక్కుతున్నది. కొంచెం భుజం మీద వేసుకో, ఓ 2-3 బేవులు తీసినాక అప్పుడు వండబెట్టు. సరే పెద్దమ్మ. అయ్యో, బిడ్డను అత్తగారి ఇంటికి సాగనంపినట్టు సాగనంపబట్టే. వెళ్ళమ్మా, మరి పోయేస్తాం. సరే అన్న, మంచిది. ఇక నా గోసలు నీగాక ఇంకెవ్వలకి చెప్పుకుంటా. నా తల్లిగారు వాళ్ళ దిక్కు ఓలేరాయే. నా చెల్లెనేమో ఆస్ట్రేలియాలో ఉంటుంది. నువ్వేనా అన్నవిగా. సరే చెల్లమ్మా, మురళి ఎప్పుడన్నా అటు ఇటు వేసిందంటే వెంటనే నాకు చెప్పేసేయి. నిమిషంలో వచ్చేస్తా, సంగతి చెప్పుదాం ఇద్దరం కలిసి. ఆహా, బాగా వచ్చిందంటే కూడా ఇంటికి రాడా? గది గట్లు ఇచ్చుకోవాలన్నా నువ్వు. అక్కున్నది కానీ వేస్ట్. ఎప్పుడు వెనకేసుకొచ్చుడే తమ్ముని. నన్నైతే ఎగిరేస్తుంది. ఏమన్నా వేసుకోండి అన్న చెల్లెళ్ళు, నాకేంది. ఇంటికే కదా పోవుడు. ఏమో మరి పోంగ పోంగ ఈ రాజేశ్వరి వాళ్ళ అల్లునింటికి పోదామంటుంది. ఒకసారి ఇట్లా పోయేస్తామే, మీనాక్షిని ఉన్ను బంటిని కలిసేస్తాం. అన్న చూడలేడు కదా వాళ్ళను, చూపించుకొని పోతాం ఇక అటు అటే. పోండ్రి ఏంది, రాత్రికి భోజనాలు అన్నే వేసిపోండ్రి. గవాళ్ళింటి కాడ భోజనాలు చేసుడేందా నీ ముఖం? ఏమైతుంది, వాళ్ళు ఇప్పుడు మన చుట్టాలేనా? ఇక్కడికి ఏం రాంతి, నువ్వు టెన్షన్ పడకు. వీడికత్త నేను ఎందుకు టెన్షన్ పడతా? ఎప్పుడు గీన్నే ఉంటావు కదా నువ్వు. చూసినావా దాని మాటలు? ఏ చెల్లమ్మా జోకులు చేస్తుంది. చూడు అన్న ఎంత మంచి అర్థం చేసుకుంటాడు నన్ను. నీ బొంద అర్థం చేసుకుంటాడు. ఇష్టం ఉన్నట్టు వాగుతుంది. ఏమనుకుంటాడు పెద్ద నాన్న? నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా ఏం చేసినా నీ పప్పులు ఇక్కడ ఏం ఉడకాయి. నాకు ఇష్టం ఉన్నప్పుడు వస్తా పోతా. అవునే, రాజేశ్వరి ఫోన్ చేసిందానే? ఎందుకని? ఫోన్ చేసిందా లేదా? చేసింది. నీకు ఏమన్నది కానీ మర్చిపోయినా నేను. అన్నయ్యతోటి మాట్లాడుకుంటా కూర్చున్నా, మర్చిపోయినా. నాటకాలు ఆడకే. నేను ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వచ్చిన. అన్న ఫోన్కి వేసింది. నీకు ఫోన్ చేసి ఇమ్మన్నదట కదా, ఇయ్యలేవు? చెప్తలేనా ఆయన మర్చిపోయినా అని. దొంగ మొకపుది. కొంచెం కూడా భయం లేదు. బొంబాయి పెద్దమ్మ అన్న భయం లేదు, రాజేశ్వర అంటే అన్న భయం లేదు. నాకెందుకు వేసింది? గ్రానికి వేయచ్చు కదా, దాని రాని మొఖం అంగడపోతే. వాళ్ళు ఎప్పుడు కాంటాక్టింగ్లోనే ఉంటారు. నాకెప్పుడు చెయ్యది, ఎప్పుడన్నా ఒకసారి వేస్తుంది అంతే. ఎందుకు ఏదే మరి? ఇక్కడ ముచ్చట్లన్నీ ఎట్లా తెలుసుకుంటుంది? ఓ, సరితకి వేస్తుంది. కరెక్టే, సరితకి వేస్తుందా అనే? అవును పెద్దమ్మ, వాళ్ళిద్దరు బాగా దోస్తులు. ఎప్పుడెప్పుడు చేసుకుంటా ముచ్చట్లు పెడతారు. అవునా, ముందే సుట్టరికం చేసుకున్నది అన్నట్టు. పడితేమన్నా చిన్నదా? మెల్లగా ముచ్చట్లు పెట్టినట్టే పెట్టి వాళ్ళిద్దరికి జోడి కలిపింది. మర్రికి మంచిగా అటు ఇచ్చింది. ఇక వీళ్ళకి కూడా మెల్లగా గుంజొచ్చని. పోదాం పండిగ, అది గట్లనే ఉరతానే ఉంటుంది. ఫోన్ చేస్తే ఇచ్చుడు శాత కాదు కానీ ఒర్రమంటే ఉరుతుంది. అవునే, ఎందుకు వేసింది మరి? నీకెందుకే, నువ్వు ఫోన్ ఇయ్యనప్పుడు ఎందుకు నాటకాలు ఆడతాను? ఇప్పుడు మళ్ళీ ఎందుకు నీకు ముచ్చట తెలుసుకో అన్నా అర్జెంటుగా? ఇగో నాకు గట్ల ముచ్చట తెలుసుకోవాలని ఉంటే ఎప్పుడో రికార్డింగ్ ఆన్ చేసి నా ఫోన్ నీకు ఇద్దు. తర్వాత తినకపోదునా నేను అన్ని? నాకు గట్లాంటి ఉద్దేశం లేదన్నయ్య. నా గురించి ఏం చెప్పిందో ఏమో వదిన నీకు గని. నీ గురించి ఎందుకు చెప్తుంది చెల్లమ్మా? వాళ్ళ తమ్ముని గురించి చెప్తుంది. వదినకే నేనంటే కోపం. వరకు మెంటల్ దానా, వాళ్ళ ఇంటికి రమ్మంటాంది. ఇంటికి రమ్మంటాందా? నువ్వు ఏం చేస్తావట? నేను పోతానన్న ఆయన తన బిడ్డను చూసుకుంటా గాని. అన్న రాలేడు కదా నేను ఎప్పుడు, అన్నం తీసుకొని రమ్మంటాంది. అన్న ఎప్పుడు చూడలే అల్లిల్లు. ఎప్పుడు అంటది గట్లనే. ఒకసారి పోయిరాదే అన్న. ఎప్పుడన్నా నేను ఓంగ తీసుకుపోతుంది. నువ్వు తీసుకుపోవడేందే, అన్న కోరాదా? అన్నకు ఫస్ట్ టైం కదా, అడ్రస్ తెలియదు. లేకపోతే ఎప్పుడన్నా రాజును స్పెషల్గా తీసుకుపోమ్మంట. సరే మంచిది. అన్నకి ఇంకా చెప్పేదేమన్నా ఉన్నదా? పొమ్మంటావా ఇక? ఏమున్నా అన్నకు ఫోన్ చేసి చెప్పమన్నాడు, చెప్తా. డ్యూటీలు ఉన్నప్పుడైతే వేయకు, అర్జెంట్ ఏమన్నా పని ఉంటే వేయు. నాకు అవన్నీ చెప్పలేడు అన్న. నీకెందుకు అది? కానీ వానికి చెప్పే, వాడు బాగా తాగుతాడని ఎక్కువ రంది పెట్టుకోకు బిడ్డ. నేను చెప్తా వానికి, ఊకే నాకు. నేను మా ఇంటికి పిలిపించుకొని వానికి చెప్తా మెల్లగా, సరేనా? థ్యాంక్స్ పెద్దమ్మ.
నీ ముఖం థ్యాంక్స్ ఏంది? అలుముకోండి గట్టిగా. మళ్ళా ఇప్పుడు ఇడిపోయినరా అంటే మళ్ళీ ఎప్పుడు కలుస్తారో ఇక. దావే నిన్ను కూడా అలుముకుంటా. అబ్బా మెత్తటి స్పాంజ్ బొమ్మ, ఎంత ముద్దుగుందే నేను పట్టుకుంటే. ఈ తమ్ముడు గట్లే అంటాడు, మంచి అనిపిస్తుందట నన్ను పట్టుకుంటే. అవన్నీ బయటకు చెప్తారే, పిసపిసోరుతుంది. అంతే, అంతకు మించి ఏముండదాడ. మీనాక్షి వాళ్ళ కోసం చూస్తున్నారా అత్తయ్య? కాదు స్వప్న, ప్రియాంక వస్తుంది. ఓ, వదిన వచ్చేస్తుందా? మరి మీనాక్షి వాళ్ళు? వాళ్ళు కూడా వస్తారు. ముందు ప్రియాంకనే వస్తుంది. మరి మీనాక్షి వాళ్ళ దగ్గరికి సురేష్ పోయిండా? మీటింగ్ ఉందన్నాడు. మీటింగ్ అయిపోయిందంట. నేనే అటునుంచి అటు వెళ్ళరా అని చెప్పాను. బాగుండదు కదా స్వప్న, వస్తానని చెప్పి వెళ్ళకపోతే. నేను కూడా అదే అన్నా కదా అత్తమ్మ, మంచి ఉండదు కనీసం నేనన్నా పోతా అని. మా అత్తమ్మ అలానే ఉంటుంది, మొండి పట్టు. కానీ చెప్పిందే వినాలి. నేను కూడా చెప్పిన, మా అత్తమ్మ కరెక్ట్ చెప్తుంది అమ్మమ్మ, నువ్వెందుకు మధ్యలో చెప్తున్నావు అని. అమ్మో, అలా అనొద్దు తనని. తాను అలిగిందంటేనా ఇల్లు మొత్తం పీకి పందిరేస్తుంది. ముసలైంది కదా అత్తయ్య, ఇంకా ఎందుకు భయపడతావు ఆమెకి? నేనేం భయపడను, పెద్ద ఆవిడ కదా, తనకిచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలంతే. ప్రియాంక కోసం ఎదురు చూస్తున్నావా? ఇంకొన్ని రోజులు ఆనే సావాకి ఇప్పుడే ఎందుకు వస్తుంది ఇది? అమెరికా నుంచి ఇప్పుడే వచ్చి ఏరోప్లేన్లో నుంచి దిగినట్టు మా అత్త వెయిట్ చేస్తుంది. గిట్లుంటారు మరి మమ్మీలు అంటే. మా మమ్మీ ఉన్నది, నా కోసం వెయిట్ చేసుడు కాదు కదా, తింటూనే ఉంటుంది. ఏమైంది, ఎందుకు క్యాన్సిల్ అయింది అని కూడా అడగది. ఏంటి స్వప్న? ఏం లేదు అత్తయ్య, మళ్ళీ వదిన ఎప్పుడు వెళ్తుందో కదా పాపం. నాకైతే అందరు ఇంట్లో ఉంటే ఎంత ఇష్టమో, వదిన మళ్ళీ యూఎస్కి వెళ్తుందంటేనే బాధగా ఉంది కదా. చూడ్డానికి అది అలానే ఉంటుంది, కానీ చాలా బాధపడుతుంది తను కూడా. ఎంతైనా ఎలా ఉంటుంది చెప్పు, మా మమ్మీకి డాడీకి అందరికీ దూరంగా అక్కడెక్కడ ఉండాలమంటే. పాపం అల్లుడైతే ఇంకా వాళ్ళ అమ్మ నాన్నకి దూరంగా ఉంటున్నాడు. అతన్ని చూస్తే కూడా బాధేస్తుంది. మరి అవసరమా? ఏం పాడైందండి దీనికి? దీన్ని పట్టుకొని పెళ్లి చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ అట, లవ్ మ్యారేజ్. ఏదే అని మాట్లాడుతుంది. దానికే ఫ్లాట్ అయినట్టున్నాడు ఆడు నాగార్జున, ఇది అమల. ఇంకా అమల అని పేరు పెడితే అయిపో కదా, ప్రియాంక అని పెట్టింది. ఈమెకు తెలియదు కదా పాపం. నాకన్నా 2 ఏళ్ల ముందు పెళ్ళయింది. ఇప్పటికీ పోరగాన్లు లేరు, ఏం లేరు. నాకు కూడా గిట్లనే 2-3 ఏళ్ళు గ్యాప్ తీసుకొని ఎంజాయ్ చేయాలని ఉండే. ఇప్పుడు వీళ్ళు ఇంకెన్నేళ్ళు ఎంజాయ్ చేస్తారో ఏమో. సురేష్ అయితే నేను ప్రెగ్నెంట్ అయినా అనగానే కథమిక ఎంత సంతోషపడ్డాడో. పెళ్ళయింది మరి నాతోటి కొంచెం ఎంజాయ్ చేయాలని లేనే లేదు. గంత తొందర పిల్లల్ని అంటారు ఎవరన్నా? ఎన్నెన్ని కంట్రీస్ తిరగద్దాం అనుకున్నాం, ఏది కాకుండా పోయింది. నా హనీ బంగారం కొంచెం పెద్దగా అయినాక దాన్ని మా మమ్మీ దగ్గర నుంచి మొత్తం తిరిగి వచ్చేస్తాను. వచ్చింది టిక్కులాడి. రావేదా, ఇక్కడ మీ అమ్మ నీకోసం హారతి పళ్ళెం పట్టుకొని రెడీగా నిలుస్తుంది. మమ్మీ, అక్క నుంచే ఎగురుకుంటూ వస్తుంది. ఇక్కడికి వచ్చినాక ఎగిరే. మమ్మీ మిస్సింగ్ యూ సో మచ్ మమ్మీ. ఎంజాయ్ చేసావా లేదా? ఎంజాయ్ అట, మామూలు ఎంజాయ్ కాదు మమ్మీ. అబ్బబ్బబ్బా, లైఫ్లో ఎప్పుడు చేయనంతగా ఎంజాయ్ చేశాను. నా బంగారు తల్లి, ఎంత ఎంజాయ్ చేశానో తెలుసా మమ్మీ? అసలు నాగార్జున నేను ఎప్పుడు ఇంత. సరే సరే, తర్వాత. హాయ్ స్వప్న వదిన. హాయ్ వదిన, బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారు. అల్లుడేడే? వస్తున్నాడు మమ్మీ, ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏంటి వదిన? బామ్మ అయితే నీ గురించే కలవరిస్తూ కూర్చుంది. అవునా, నానమ్మ నన్ను మిస్ అవుతుందేమో. ప్రియాంక ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పిల్లల్ని కంటదో అని ఊక అదే పాట. పిల్లలా? పిల్లలానా? దీని బిల్డప్ అడగాను. ఏం తెలియనట్టే సత్తపూస. అదే వదిన, ఎప్పుడు అంటుంది కదా మీరు పిల్లల్ని ఎప్పుడు కంటారని. మీరు వేసుకోయే లోపల గుడ్ న్యూస్ చెప్పాలని ఆమెకుంది. నాకు అలాగే ఉంది, నువ్వు ప్రెగ్నెంట్ అయి నిన్ను ఇక్కడే ఉంచాలని. ఇక్కడనే ఉంచుతావా? వామ్మో, అయితే అస్సలు కావద్దురా దేవుడా. ప్రెగ్నెంట్ అయితే నాకు నన్ను ఇక్కడ ఉంచుతాడు అనుకున్నావా? యూఎస్ సిటిజన్షిప్ రావాలని అక్కడికే తీసుకెళ్తాడు. డెలివరీ అక్కడే, నువ్వు అక్కడికి రావాల్సిందేలే. అవును కదా వదిన, కరెక్టే. అయినా నానమ్మ ఏమంటది తెలుసా? ఇప్పుడే పిల్లల్ని కానీ ఏం చేస్తావే, ఎంజాయ్ చేయి అంటది. మీ నానమ్మకి ఎప్పుడు అవే. మీనాక్షి నీకన్నా ముందే కనేటట్టుంది, వాళ్ళు చాలా ఫాస్ట్ అని చెప్తుంది మమ్మీ. మీనాక్షినా? దాని మొహం, అది ఇంకా చిన్నపిల్లే. చిన్నపిల్లనే, ఎత్తుకొని లాలిపాట వాడిపో. దానికి ఇప్పుడు 19-20 ఏళ్ళు అంతే.
25, 26 వచ్చేదాకా ఇప్పుడు ఏం లేదు. వాళ్ళు ఏమంటారు, బంటి ఏమంటాడో నాకు తెలుసులే. వీళ్ళందరూ మాత్రం ఆగాలి, ఎంజాయ్ చేయాలి. నేను మాత్రం వెంటనే పిల్లల్ని కానీ ముసల్దాన్ని కావాలి. హాయ్ అత్తమ్మ. హాయ్ అల్లుడు, ఎంజాయ్ చేశారా? అక్కడ కూడా వర్క్ అంటూ కూర్చున్నారా? లేదత్తమ్మ, ఫుల్ ఎంజాయ్ ఈసారి. అడగండి ప్రియాంకని. అసలు ఎక్కడికి వెళ్ళారన్నయ్య? స్పాట్ అయితే చాలా బాగుంది చెల్లెమ్మ. అసలు మీరు కూడా వస్తే అయిపోయేది. కానీ చాలా చిన్నది కదా అల్లుడు, లేకపోతే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. అది కొంచెం పెద్ద అయ్యాక నా దగ్గర ఉంచుకుంటాను దాన్ని, మీరు వెళ్ళి రావచ్చు. అప్పటికి మన బేబీ చిన్న బేబీ ఏమో కదండి. అగో పార్థసారథి, మీనాక్షి భర్త. బంటి మా వారు. నమస్తే అంకుల్, లోపలికి రండి. రాజేశ్వరి అల్లుడు ఇతనేనా? స్మార్ట్ బాయ్. ఏటన్నా బయటకు వెళ్ళినావా? అవునా ఆంటీ, చిన్న పనుంది. వెళ్ళు పర్లేదు. అలా కలిసేసి వెళ్దామని వచ్చాము. ఈరోజు వెళ్తున్నారంట కదా ఇంటికి? అవునా ఆంటీ, ఇందాకే రెడీ అయ్యాం. సురేష్ ఇంకా అక్కనే ఉన్నట్టున్నాడు. వచ్చిండా ఇక్కడికి? ఇంకా రాలేదా ఆంటీ? సరే నువ్వు వెళ్ళు. మేము మీనాక్షిని కలిసి వెళ్తాం. ఓకే ఆంటీ. అంకుల్ రండి. వదినమ్మా. మంచిదేనా జ్యోతి? మంచిది వదినమ్మా, కూర్చోండి. ఏమండి జ్యోతి, ఇప్పుడు పార్థసారథిని చూశారు కదా, వాళ్ళ అమ్మ. తను. మా ఆయన. నమస్తే అన్నయ్య. నమస్తే అమ్మా. కూర్చోండి. కూర్చో వదిన. కొత్త జంటను మా ఆయనకు పరిచయం చేద్దామని వచ్చిన. అయ్యో, బంటి ఇప్పుడే బయటకు పోయిండు. కలిసామమ్మా, మీ బాబుని ఆల్రెడీ కలిసాం. ఇప్పుడే బయట కనబడ్డాడు. ఇల్లంతా సైలెంట్గా ఉంది, లేరా ఎవరు? ఇక బంటి అత్తగారింటికి పోతాడట ఇవాళ. సరితే వాళ్ళు బయటకు పోయిండ్రు. మా ఆయనను పిలుస్తా, మాట్లాడతాడు అన్నయ్యతోటి. పిలు. మీనాక్షి, మీనాక్షి. అత్తయ్య వస్తున్నాను. కోడలు మంచిగా కలిసిపోయిందా ఇంట్లో? మీకు తెలియని కోడలా మా కోడలు? బంగారు తల్లి. బొంబాయి అంటే వచ్చిందా? అంత మంచిదేనా తల్లి? ఉమ్, ఉమ్. అంకుల్ వచ్చిండు. ఇగో పార్థు వాళ్ళ భార్య మీనాక్షి, రాజేశ్వరి చిన్న కూతురు. నమస్తే అంకుల్. నమస్తే. ఇందాకే చూశాను మీ ఆయన్ని. ఇద్దరిది సూపర్ జోడి, క్యూట్ కపుల్. థ్యాంక్స్ అంకుల్. రెడీ అవుతాండ్రి ఇక పోవడానికి. ఇక పెద్ద కొడుకు నీ దగ్గరనే ఉంటాడు, చిన్న కొడుకు అటే ఇక ముందే మాట్లాడుకున్నారు కదా వదినమ్మ. అవును. ఇక మీనాక్షికి ఆమెకు బాగా అటాచ్మెంటు. వాళ్ళ చెల్లె పోయినాక మనిషి కాలేదట పాపం ఆమె కూడా. ఇక మీనాక్షిల్నే చెల్లెని చూసుకుంటున్నది. మీనాక్షి వాళ్ళమ్మ మస్తు మంచిదట వదినమ్మ. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ బాగా ప్రేమనట ఆమె అంటే. గంత మంచోళ్ళను గట్ల తీసుకుపోతాడు దేవుడు. అవునట. అయ్యో ఇప్పుడు ఆ రాజేశ్వరి వాళ్ళ అత్తమ్మ ఉన్నది కదా, ఆమెకు కూడా మీనాక్షి వాళ్ళ అమ్మ అంటేనే బాగా ఇష్టమట. అంత మంచిదట ఆ పిల్ల. తల్లి గుణమే బిడ్డకి వచ్చినట్టున్నది. ఆవ్, మీనాక్షికి కల్మషం ఉండదు. బాగా అమాయకురాలు, అన్నిటికీ భయపడుతుందంటే. ఇక చిన్నదే కదనే, మెల్లమెల్లగా అన్ని తెలితే అర్థమవుతాయి. ఇక చిన్నదే కదనే, ఏ పాటి వయసున్నది దానికి. అన్ని కార్యక్రమాలు అయినాయా మరి ఇక్కడ? ఓడి నింపినరా? నింపినాం, ఓడి నింపినాం. 3 రాత్రులు అయినాయి కానీ ఇక ముచ్చట ఏమైందో ఏమో మనకేం తెలుసు. దాన్ని ఏమన్నా అడుగుదామా అంటే నువ్వేం మాట్లాడకమ్మా దాని గురించి అని వీడి ముందే చెప్పిండు నాకు. ఇక నేను వీడినేమని అడుగుతా? సరిత కూడా గదే అంటది, నేనైతే మాట్లాడత్తమ్మా అని. ఇప్పుడు ఇక మంచి రోజులు మంచి ముహూర్తాలను పెట్టినాం కానీ ఏమైందో ఏం కథనో ఏం కానట్టే అనిపిస్తుంది నాకైతే. మంచి రోజులు ముహూర్తాలు అవన్నీ ఇప్పుడు ఎవరు పట్టించుకుంటాన్రే? ఏదో పాతకాలంలో గట్లా పెట్టిండ్రు. ఓ 170 మందికి ముహూర్తానికి ఏ గానే కాదు. ఇక మెల్లగా వాళ్ళే ఎప్పుడో కలుసుకుంటారు. ఏమో ఇక ఇద్దరు ఒకటే రూమ్లో ఉంటాను పంటాను. మరి ఈ ఇద్దరికి ఇబ్బంది అన్నట్టే ఉన్నది. వాళ్ళైతే నీకేం చెప్తలేరు కదా ఇబ్బంది అవుతుందని, మంచిగానే ఉన్నారు కదా. మంచిగానే ఉన్నారు వదినే. ఇక నేను కూడా పట్టించుకోను, ఏమన్నా చేసుకొని. అత్తయ్య, మావయ్య పిలుస్తున్నాడు. ఆంటీ దగ్గర కూర్చో, మాట్లాడుతాడట నీతోటి. బట్టలు సర్దుకున్నావా? ఉమ్, ఏమైంది మరి? బంటి అన్నావు, పెళ్ళి అయిపోయింది, డల్లుగున్నావేంది? ఏం లేదు, స్వప్నోదిన వస్తుందంట. స్వప్నవాదిని వస్తుందని డల్లుగున్నావా? ఉమ్, సురేష్ వచ్చిండు కదా. మరి వదిన? మీ వదిన అక్కడనే ఉందట. సురేష్కి ఏదో మీటింగ్ ఉండి వచ్చేసిండట.
అవునా? అంటే ఇప్పుడు వదిన రాలేదా? అన్నయ్యతోనా మేము వెళ్ళేది? అవును, నీకు తెలీదా? అమ్మయ్య, వదిన వస్తుందేమో అని ఇప్పటిదాకా ఎంత టెన్షన్ పడ్డాను. టెన్షన్ ఎందుకే పిచ్చిపిల్ల, వదిన మీ ఇంట్లోనే ఉంటుంది కదా. అమ్మో, వెళ్ళేటప్పుడు కారులో తనను భరించడం నా వల్ల కాదు. ఇప్పుడు హ్యాపీ అయ్యగా. ఫుల్ హ్యాపీ. రాక్షసిది, అందరినీ గిట్ల టార్చర్ చేస్తుంది ఏందే? నువ్వే చూసుకోవాలి మరి దాన్ని. నువ్వు ఇంటి ఆడబిడ్డవు, ఇల్లుని చక్కదిద్దాలి నువ్వే, సరేనా? నాకేం తెలుసా ఆంటీ, వదినే నన్ను ఏదో ఒకటి అంటుంది. నేనేం చెప్తాను వదినకి? అదే మరి, గట్లా అనిపించుకోకు, గట్టిగా మాట్లాడాలి. గజ్జు మనాలి మీ వదిన. నీతోటి మాట్లాడాలంటేనే భయపడాలి. సరే మరి, ఏం సంగతి? ఇద్దరు సంతోషంగా ఉన్నారా? బంటి నువ్వు? చాలా హ్యాపీగా ఉన్నాం. గట్టిగా పట్టుకో ఇక బంటిని, ఎటు ఇడిచిపెట్టకు. అస్సలు విడిచిపెట్టాను. బంటి మంచోడు, వాళ్ళ అమ్మను వదినెను కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాడు. ఇక ఇప్పుడు భార్యను ఎట్లా చూసుకుంటాడో ఇక. నా కోసం చాలా చేస్తున్నాడు. నిన్ను అంతా ప్రేమిస్తున్నాడు. మరి నువ్వు కూడా బంటిని అర్థం చేసుకోవాలి. మ్, తనకి ఏది కావన్నో, ఏది ఇష్టమో, ఎట్లుంటే నచ్చుతుందో అవన్నీ నువ్వు అలవాటు చేసుకోవాలి. నువ్వు బంటికి ఎంత దగ్గరైతే అంతలా నీ చుట్టూ తిరుగుతాడు. నీ కొంగు పట్టుకొని నీ చుట్టే తిరుగుతాడు. నీ ఆయన మనసు ఇంకా వేరే ఎటు పోకుండా చూసుకోవాలి. అర్థమైందా మీనాక్షి? మ్. అందరూ అన్నీ మాట్లాడి మళ్ళీ ఇక్కడికే వస్తారు. రావద్దా? ఇట్లుంటే మీరు ఇంతకుముందు ఎట్లున్నారో గట్లనే ఉంటారు. భార్యాభర్తలుగా మీ బంధం బలపడన్నా వద్దా? సరేనే మరి, నేను వెళ్తున్నా. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటికి రా. ఇల్లు షిఫ్టింగ్ అయిపోయిందా? అయిపోయింది, వచ్చేసినాం కొత్తింటికి. నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేసేయి. ఇక్కడికి వస్తే నాకు పండగే పండగ. అత్తయ్య సరితక్క, అటు రానక్క, ఇటేమో బొంబాయి పెద్దమ్మ. నా బంగారు తల్లి. మిన్ను, అన్నయ్య, హౌ ఆర్ యూ మిన్ను తల్లి? మ్, అప్పుడెప్పుడు వచ్చావంట? ఇప్పుడా వచ్చేది? బెంగ పెట్టుకున్నావా? తిన్నావా మిన్ను? ఏయ్, ఏమైందిరా? అన్నయ్య, ఏమైంది మిన్ను తల్లికి? మమ్మల్ని అందరినీ విడిచిపెట్టింది కదా. ఫస్ట్ టైం కదా బండి. కంటిన్యూస్గా 3 days ఇక్కడే ఉంది కదా, కొంచెం బెంగ పెట్టుకొని ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్ బావా. మిన్ను లేవు బేటా, అత్తయ్య వాళ్ళు వస్తే బాగుండదు. మీను, వెళ్తున్నాం కదా, లే. బంటి ఏమనుకుంటాడు చెప్పు? నా బంటి ఏమనుకోడు. ఇలా చూడు మిన్ను, అత్తయ్య వాళ్ళు వస్తే బాగుండదు మిన్ను, ఏడవద్దు. అటు చూడు, బంటి ఏడుస్తున్నాడు. నిన్ను ఒక్కడివే వచ్చావా? అది నొస్తే నువ్వు ఊరుకుంటావా? నన్ను చంపేయవు. వస్తానంది వదిన, నేనే ప్లాన్ చేసి రాకుండా చేశాను. మా మిన్నుకి హ్యాపీ జర్నీ ఉండాలి కదా. మ్, చూసావా బంటి, దీనికి నేను కావాలి కానీ నా పెళ్ళం వద్దు. నేను అలా ఎప్పుడు అన్నాను? నువ్వు కూడా ఏమొద్దు పో, నాకు నా బంటి ఉన్నాడు. మరి నన్ను చూడగానే ఎందుకు ఏడ్చావే? నేనేం ఏడవలేదు, కళ్ళకి వాటంతట అవే నీళ్ళు వచ్చేసాయి. దాన్నే బ్లడ్ రిలేషన్ అంటారు తెలుసా? బంటి ఉంటే చాలట రాక్షసి. అమ్మ వాళ్ళు మళ్ళీ అదే టాపిక్ తీసినట్టున్నారు. ఇంట్లో నేను లేను కదా, ఫీల్ అయినట్టుంది. వచ్చినవానే మనవరాలా? వచ్చేసాను. నన్నైతే ఆడుకుంటుంది, దీన్నైతే మనవరాలా అని ఎంత మంచిగా పిలుస్తున్నది చూడు. దీనికి పోరగాన్లు లేరు, ఏం లేరు. ఇంకా ఆ ముచ్చట అడగచ్చు కదా. ముసలోళ్ళు అంటే గిట్లాంటివి మాట్లాడాలి. ఈ ముసలిది మొత్తం అపోజిట్ ఉన్నది. ఎప్పుడు చూడు మొగుడు పిల్లల గురించే మాట్లాడుతుంది. ప్రేమించేందుకు పెళ్లి చేసుకున్నావు, మీ అమ్మ నాన్న చూసిన సంబంధం చేసుకోవచ్చు కదా, మీ అత్తగారు నీతోటి మాట్లాడతలేరు, పిల్లలు ఇంకా పుట్టలేరు, ఇట్లాంటివి మాట్లాడి రాచి రంపాన పెట్టాలి ముసలోళ్ళంటే. ఇప్పుడు చూడు మురిసిపోతారు ఇద్దరు. సారీ నానమ్మ, ఫోన్ చేద్దాం అనుకున్నాను, అస్సలు చేయలేకపోయాను, టైమే దొరకలేదు.
గీ ముసల్దానికి ఫోన్ చేసుడెందుకే? పని మీద పోయినరు. పనులైతే అయినాయా లేదా? ఏం పని మీద పోయామే? ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం మేము. గదే మరి పని అంటే. ఏదో ఆడిచిపూడిచిపోతారా? ఇదే అసలైన పని. యజ్ఞం చేసినట్టు చెయ్యాలే నిష్టగా. ముసల్దానికి ఫోన్ చేస్తా, అవ్వకు ఫోన్ చేస్తా, అయ్యకు ఫోన్ చేస్తా, గిసొంటి ఉండద్దు. మొత్తం ఒకటే దాని మీద ఉండాలి ధ్యాస. ఇదెక్కడ ముసల్దిరా బాబు. స్వప్న విన్నావా? ఇంటది ఇంటది. నీకైతే అన్ని వినబడతాయి. దాన్నేం అడుగుతానవే ఇన్నవా అని? అసలు చెప్పాల్సింది దానికే గాని. మళ్ళా నా మీద పడ్డది. నేను జంపు. ఏ కర్రదానా ఏటే? నీ పొంద ఇష్టం ఉన్నట్టు పిలుస్తాంది. దాని విలువే. స్వప్న, వదిన, నానమ్మ పిలుస్తోంది. ఇప్పటిదాకా మాట్లాడాను వదిన. మీరు మాట్లాడుకోండి. నువ్వు చాలా రోజులైంది కదా మీ నానమ్మతో మాట్లాడి. అవును, ఏంది ముస్లి, ఏమన్నావు నన్ను? నేను నిన్నేమంటనే? అగో గదాన్నే అంట. లేదు లేదు, నువ్వు నన్ను అన్నావంట. వామ్మో, నేనేదో దీనికి మండాలని చెప్తే ఇది ఇప్పుడు అంతా లీకేస్తుంది ఏంది? ముసలిది నన్ను ఉంచుతుందా? సంపి పారెత్తది. స్వప్న ఇట్రావే. ఏంటిది వదిన? యూరిన్ వస్తుంది. యూరిన్ వెళ్దువు గాని ఒక్క నిమిషం ఇట్రా. నువ్వు ఇక్కడే ఉండు, దాని సంగతి చెప్తా. అబ్బా ప్లీజ్ వదిన, నాతోటి కాదు. అమ్మమ్మ ఏమో ఏమో మాటలు అంటది. ఏమంటుందో చూస్తా, ఇట్రా. తిన్నావా అమ్మమ్మ? తిన్ననే. నీ వేడి చల్లారిందా లేదా? చూసావా వదిన ఎలా మాట్లాడుతుందో? ఏం వేడే? ఆ? ఏం మాట్లాడుతున్నావు? నీ తమ్ముడు సురేషు లేడు ఇంట్లో. అయితే దానికి వేడి బాగా ఉడుతుందట. ఏం చేయాలని అడిగింది నన్ను. అవునా? చూడు వదిన అంత ఎట్లా మాట్లాడుతుందో. ఏందే నువ్వు? ఇక నీకు చెప్పుకుంటా అదే. సిగ్గేనా దానికి? నా బతుకు సిగ్గు ఒకటే తక్కువ. దాని విషయం పక్కన పెట్టు. నన్నేమన్నావు? సచ్చినారా దేవుడా. ఎంజాయ్ చేయడానికి పోతుంది కానీ పిల్లల్ని అయితే కంటలేదు. ఎప్పుడు కంటదో పిల్లల్ని అన్నావా? నేను ఎప్పుడన్నా అన్నానే నీతోటి అట్లాంటి ముచ్చట? మరి ఇప్పుడు ఎందుకన్నావు? నేను 16-17 ఏండ్లకే పొరగాళ్ళని గంటి. ఏం ఎంజాయ్ చేసి పాడైనా. తర్వాత పొరాళ్ళని పెద్ద వేసి పెళ్ళిళ్ళు వేసి అన్నీ వేసినాక ఎక్కడోళ్ళని అక్కడ ఎల్లగొట్టినాక ఇక గప్పుడన్నీ ఏమన్నా ఎంజాయ్ చేద్దాంరా మొగుడా అంటే మీ తాత జెండా ఎత్తేసిండు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పినానే ఈ ముచ్చట? ఓ బోలెడు సార్లు చెప్పినావు. మరి ఎంజాయ్ చేసుడే ముఖ్యమని చెప్పినా లేదా? పోరాళ్ళని మెల్లగా ఒక 5-6 ఏండ్ల గంట ఏమవుతుంది? వాళ్ళు ఉట్టరా పెరగరా పెద్దగారా? ఏమో ఉల్టా అనబడితివేమే నువ్వు. అగో గజ్జుడు ఎంటనే కన్నది. నా మనవాన్ని పట్టించుకుంటుందా ఎన్నడన్నా? కానీ పక్కకు పెట్టింది అయిపోయా. చూసావా వదిన నన్ను ఎలా అంటుందో? అది అలాగే మాట్లాడుతుంది స్వప్న, నువ్వేం పట్టించుకోకు. నన్ను ఒక్కదాన్ని ఎందుకంటావే? ఒక్కతే కన్నదా? వాడేం చేసిండు? ఏదో ఒక్కసారి వచ్చినట్టున్నది దగ్గరికి. పుసుక్కన అది ఉట్టనే ఉట్టే. ఇక దూరం పెట్టింది అయిపోయా. నీకు చెప్పిందా అది దూరం పెట్టినా అని? లేకపోతే వాడు చెప్పిండా? చెప్పుడెందుకే? చూస్తుంది వెళ్ళదానే నా మనవాడి ముఖం ఎట్లున్నదో. ఆ, మోహన్ చూసి తెలుసుకుంటావు నువ్వు. వాళ్ళిద్దరి మధ్యలో ముచ్చట నీకెందుకే అయినా? ఓ మీ తాతకు నాకు మధ్యలో ముచ్చట్లే లేవు. ఇక నాకేం పని ఉన్నది? గివే పట్టించుకుంటా నేను. పట్టించుకోవాల్సింది గవి కాదు. హనీని ఎత్తుకొని దానికి కథలు చెప్పు, ఆటలు ఆడియు, స్నానం చేపియు, ఆయిల్ మసాజులు చెయ్యు. అర్థమైందా? మంచిగా అయిందా ముసల్దానా? ఒక్కసారి నెత్తుకున్నావా నేను నా బిడ్డను? ఓ గవని నాకేడ శాతనైతాయే, నాతోటేడైతాయి. అసలే నాకు నరాల వీక్నెస్. అంటే రేపు నాకు పుట్టినాక కూడా ఎత్తుకోవానే? నరాల వీక్నెస్ అనే అంటావా? అప్పుడప్పుడు ఎత్తుకొని మాడిస్తా. కానీ ఇక పొద్దుమా ఆపులు ఎత్తుకోమంటే నాతోటి కాదు. నరాలల్లా బలం లేదే. మొత్తం అవే ముచ్చట్లు పెడుతుంది. దీనికట నరాలల్లా బలమే లేదట. బలం లేకపోతేనే గిట్లున్నది. ఇక బలం ఉంటే ఇంకెక్కడ అవుతుండే ఇది? పో ఇక ఎంతసేపు? నాగార్జున పిలుస్తాండు పో. ఓ అరగంట పోయిరా పో. పని చేసుకొని రాపో. ఒసేయ్, ఇప్పుడే వచ్చినామే మేము. కొంచెం రెస్ట్ తీసుకొనియు. రెస్ట్ తీసుకుంటే అంతా రష్టే పడుతుంది. రెస్ట్ తీసుకోవద్దు. పో, ఆడ ఎదురు చూస్తాండేమో. ఆపే తల్లి, మేము అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చినాం.
అర్థమైందా? ఆడ ఈడ అని ఉండదు, ఏడ పడితే ఆడ వేయాలి. ఎండబెట్టకపో మనమన్ని. నా మొగుడు గంట కక్కుర్తిగాడేం కాదు, అర్థమైందా? కుర్త అంటవేమే? స్వప్న పదవే, ఇక్కడ ఉంటే ఇది మొత్తం ఇవే ముచ్చట్లు పెడుతుంది. ఓ పిల్ల, కర్రపిల్ల, ఈ బిడ్డనాట తీసుకురా, ఆడిత్తా. అబ్బా, ఇప్పుడు మంచి డెసిషన్ తీసుకున్నావు. ఓ వేయాల్సిన పని గది. తీసుకురాపోవే స్వప్న, తను ఆడించుకుంటూ కూర్చుంటది. దానికి చిన్నప్పటి నుంచే నేర్పిస్తా. ఎద్దులకెద్దులు అయినరు, మీ మెదడులు మొద్దువారినాయి, మీకేం అర్థమైతలేదు. ఏం నేర్పుతావే దానికి? దానికి చిన్నప్పుడే చెప్తే పెద్దగైనాక నా లెక్క అవుతుంది. నాకన్నా ఎక్క తయారు చేస్తా. పట్టుకరా పోండి దాన్ని. నీ అమ్మ నాయనమ్మ, నిన్ను ఏం చేసినా పాపం లేదే. ఒక చిన్నదానికి ఏం నేర్పుతావే నువ్వు? రంది పెట్టుకోకు, నీకు పుట్టినాక వాళ్ళకు కూడా నేర్పుతా. నీ నేర్పుడద్దు, నీ కథ వద్దు తల్లి, ఆపే. స్వప్న జంపు. ఏం పొరగాన్లో ఏమో ఇల్లు, నాకేమో లేకేడితే ఇల్లు ఉండి ఏడ్చినట్టున్నది కథ. మీరు కూడా గంతేనా దోస్తులు? ఎట్లున్నది మరి మన వీడియో? మంచిగుంటే జర లైక్ చేయరాదు? ఇంత సబ్స్క్రైబు షేర్లు అన్నీ కొట్టుండ్రి ఒకటేనుకొకటి. మళ్ళా రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. ఎంజాయ్ అయ్యుండ్రి మీరు కూడా. అట్టిగా ఎండ పెట్టుకోకుండ్రి.